హాయ్ హలో నమస్తే, నేను మీ రామకృష్ణ. వెల్కమ్ టు ఫిట్ ఫ్యాషన్ అండ్ ఫార్వర్డ్. సో టుడే ఇస్ ద డే 2 ఆఫ్ గోల్డ్లెస్ గెయిన్స్. యాక్చువల్గా ఈరోజు నేను చెస్ట్ వర్కౌట్ అని ప్లాన్ చేసుకున్నాను, కానీ అక్కడికి వెళ్ళేసరికి నా ప్లాన్ రివర్స్ అయింది. బ్యాక్ వర్కౌట్ చేయాల్సి వచ్చింది. జస్ట్ బికాస్ నా క్లయింట్ నన్ను అడిగారు, సో ఇంకా నేను తప్పలేదు, చేయాల్సి వచ్చింది. సో చూద్దాం ఈరోజు వర్కౌట్ ఏంటి, ఏం జరిగిందని తెలుసుకుందాం. సీ యూ అట్ ద జిమ్, కమ్ ఆన్. యాజ్ యూజువల్గా జిమ్కి వచ్చేసాను అండ్ స్టార్టింగ్ విత్ బేసిక్ వార్మప్ లైక్ నెక్ రొటేషన్స్, ద హ్యాండ్స్ రొటేషన్స్ అండ్ షోల్డర్ రొటేషన్స్, అండ్ ఆఫ్టర్ దెన్ లెగ్ స్వింగ్స్ ఇన్ అండ్ అవుట్ అండ్ ద లెగ్ రొటేషన్ ఇన్ అండ్ అవుట్. సో ఇవి చేస్తున్నాను. ఇవి చేశాకనే ఏదైనా వర్కౌట్ స్టార్ట్ చేస్తాను. సో ప్రతి వర్కౌట్ అంటే బ్యాక్ వర్కౌట్ కాబట్టి, సో స్టార్టింగ్ వార్మప్ విత్ పుల్అప్స్, 5 reps ఆఫ్ 3 sets చేశాను అండ్ లాస్ట్లో హోల్డ్ చేయడానికి ట్రై చేశాను, బట్ కుదరలేదు. డెడ్ లిఫ్ట్ ఫస్ట్ సెట్ 50 kgs విత్ బార్బెల్ అయితే 70 kgsతో 10 repetitions చేశాను. అండ్ సెకండ్ సెట్ ఇంకో 50 kgs యాడ్ చేశాను, అంటే టోటల్ 120 kgs ఫర్ 8 repetitions చేశాను. బట్ మధ్యలో చిన్న ఇంబ్యాలెన్స్ వచ్చింది. అది దేనివల్ల వచ్చిందని నాకు ఇప్పటికీ తెలియట్లేదు. మేబీ చాలా రోజులు చేయడం వల్లేమో, బట్ ఓకే 8 repetitions చేశాను. తర్వాత థర్డ్ సెట్ డైరెక్ట్గా 30 kgs యాడ్ చేశాను, అంటే టోటల్ 150 kgs. 150 kgs డెడ్ లిఫ్ట్ నాకు నార్మలే, బట్ ఏమైందో తెలియదు. ఫస్ట్ రెపిటేషన్స్ బాగానే వచ్చింది అండ్ సెకండ్ రెపిటేషన్ చేస్తున్నప్పుడు సడన్గా నేను చేయలేకపోయినా ఆపేశాను. ఆ లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్నా కూడా నేను మళ్ళీ లాట్ పుల్ డౌన్ ఒక 3 sets చేస్తాను. హెవీ వెయిట్సే చేస్తారు. చేసాక అనిపించింది, ఎందుకురా బాబు చేశాను, ఆగిపోయి ఉంటే బాగుండు కదా అని. కానీ నేను ఆగను కదా, అలాగే చేశాను. సో పెయిన్ ఇంకెక్కువైంది. బుద్ధున్నాడు మళ్ళా అలాంటి పని చేస్తాడా? చేయడు. కానీ మన దగ్గర బుద్ధి ఉందా? లేదు. ఈరోజు కాపే బెటర్ అని చెప్పి మా డాక్టర్ గారు నాకు సలహా ఇచ్చారు. సో నేను కాపేసి ఆయనకు ట్రైనింగ్ ఇస్తూ ఆయన వర్కౌట్ కంప్లీట్ చేసి నేను ఇంటికి వచ్చేసాను. పోస్ట్ వర్కౌట్ మీల్ హోల్ వీట్ పాస్తా, క్వాంటిటీ మెజర్ చేయలేదు, జస్ట్ రాగా తినేస్తున్నాను అంతే. బ్యాక్ టు జిమ్. సో ఇప్పటి నుంచి నైట్ 10 వరకు ఉండాలి. సో ఇది నా టైమింగ్స్. ఇప్పుడు లంచ్ చేస్తాను. ఇప్పుడు లంచ్ చేసి తర్వాత ఇప్పటి నుంచి ఇంకా క్లయింట్స్ని హ్యాండిల్ చేయాలి. సో పీటీస్ చెప్పాలి. సో అంతే, ఇప్పటి నుంచి ఫుల్ బిజీ. మార్నింగ్ డెడ్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు లోవర్ బ్యాక్ పెట్టేసింది, అందుకనే ఈ మెడిసిన్స్. సో ఇది 5 days కోర్స్, 5 days వాడాలి, తర్వాత చూడమన్నారు, లేకపోతే స్కానింగే. కమింగ్ టు మై లంచ్, ఈరోజు రైస్ 300 grams, చికెన్ ఒక 200 grams, 3 whole eggs. ఇదే నా లంచ్. పెరుగు కొంచెం అండ్ సబ్జీ సీడ్స్, చియా సీడ్స్ 1 spoon. ఇది లంచ్ తర్వాత. కమింగ్ టు మై డిన్నర్, రాగి దోశ ఆఫ్ 2 విత్ అల్లం చట్నీ. ఇంతే, ఇదే నా డిన్నర్.